ఈ 2024 సంవత్సరానికి నాకు ఒక అద్భుతమైన ముగింపు ఇచ్చింది అండ్ 2025 సంవత్సరానికి ఒక అద్భుతమైన ఆరంభం ఇచ్చింది. నిజంగా ముగింపు ఆరంభం రెండు ఈ సినిమాతోనే మొదలైనాయి. నాకు ఈ 2025 ఎలా ఉంటుందా అని అనుకుంటుంటే సడన్గా ఫోన్ మోగింది, మీకు అవార్డు ఇవ్వబోతున్నామండి వస్తారా అని అడిగారు రాధా గారు. సో చాలా సంతోషంగా ఉంది. కష్టపడితే చరిత్రలో చోటే కాదు ఆడిటోరియంలో సీటు కూడా ఉంటుందని నాకు తెలిసింది. రాగానే వెతుక్కుంటున్నా, ఆడిటోరియం అంతా నిండిపోయింది, ఎక్కడ కూర్చోవాలి అని వెతుక్కుంటుంటే చూస్తే నా ఫోటో ఉంది, సీటు ఉంది. అమ్మా ఓకే, ఒక మెట్టు ఎక్కాం అని నిజంగా నాకు అనిపించింది మేడం. చాలా థ్యాంక్స్. సినిమా గురించి చెప్పాలంటే ఇంతవరకు ఎక్కడ అంత నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పుకోలేదు, కానీ ఇక్కడ ఒక చిన్న ఒక పెద్ద అవకాశం దొరికింది, నేను చెప్పుకోవాలి. ఒక తోటలో ఒక పండు ఉంటుంది, ఒక ఫ్రెండ్స్ నలుగురు ఉంటారు. ఒకడికి మాత్రం అందరూ వాడికి చెప్తారు, రే వెళ్ళొద్దురా వాడు కొడతాడు, లోపలికి వెళ్తే ఏదన్నా అవుతుంది, వాడు పట్టుకొని చెట్టుకు కట్టేస్తాడరా ప్రమాదం అని చెప్తారు. ఫ్రెండ్స్ అందరూ భయపడి ఆగిపోతారు. ఒక్కడు ఉంటాడు, ఏదైతే పర్లేదని చెప్పి గోడ దూకి ఎన్ని దెబ్బలైనా పడి ఎన్ని అన్నా ఓర్చుకొని పండు తెచ్చి 10 మందికి ఇచ్చి పంచుకుంటాడు. అలాంటి వాడే మా రాకేష్, మా ఫ్రెండ్ గ్రూప్లో. నిజంగా ఎందుకంటే ఇంత డేర్ ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు, సినిమా తీస్తున్నా అన్నాడు. ఎన్ని టికెట్లు అన్నా? ఎవరి టికెట్లు తీయట్లేదురా, సినిమా తీస్తున్నా అన్న. నేను షాక్, అరే ఏంట్రా. రాకేష్ వచ్చి రాయాలంట. అరే నాకు భయం అవుతుంది, ఇంత పెద్ద సబ్జెక్టు, కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు, కేసీఆర్ గారు కానీ సంబంధించిన దాన్ని నేను ఎలా రాయాలన్నప్పుడు రాకేష్ ఒకటే మాట, నువ్వు చేయగలవు, నీ పక్కనున్న నేనే నిన్ను నమ్మకపోతే ఇంకెవరెందుకు నమ్ముతారు, నేను నమ్ముతున్నా, నువ్వు చెయ్యి అన్నాడు. తర్వాత నాకు ఇంకా కొంచెం డౌట్. అప్పుడు అంజిగారు, సార్ ఏం సార్ ఇంత పెద్ద దాంట్లో నేను ఎలా సార్ అంటే, అంజిగారు ఉండి తీసేది నేను, రాసేది నువ్వు కదా, నువ్వు రాయి. ఎందుకంటే ఎలా రాయాలో తెలీదు, ఏ స్కేల్లో రాయాలో తెలీదు. రాకేష్ని అడుగుతున్నా ఎలా ఉండాలి డైలాగ్స్ నాకేం తెలియట్లేదు అంటే, ఒకసారి కార్లోకి రా, చరణార్జున్ ఒక పాట పంపించాడు, అది విను, ఇన్నాక నీకు తెలుస్తుంది ఏ స్థాయిలో రాయాలో అన్నాడు. లోపలికి వెళ్ళి కార్లో ఫుల్ సౌండ్ పెడితే ఆ పాట విన్న తర్వాత ఏంటి ఈ రేంజ్లో ఉండబోతున్నాయా, సాంగ్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే డైలాగులు, మళ్ళీ నా కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యేది. నువ్వు పెంచుదాం అనుకున్నా, ఇది విన్నాక ఇంకా నాకు వచ్చింది అన్నాను. కానీ ఆ రోజు లొకేషన్లో ఫస్ట్ డే లొకేషన్లోకి తీసుకెళ్ళాడు. అసలు ఏంటి అలా అందరు చైర్లలో కూర్చొని ఎప్పుడు డైలాగ్ వస్తుందా, ఎప్పుడు వెళ్ళి చేసొద్దామని కాకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి చేస్తున్నారు. నిజంగా నాకు ఇంతమంది ఇంత ఇన్స్పిరేషన్ నా టీం నుంచే వచ్చింది, ముఖ్యంగా రాకేష్ నుంచి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, ఒక్కడు ఉంటాడు ఎన్నిటికైనా రెడీగా వెళ్ళి ముందుకుంటాడు, గెలిస్తే అందరూ ఏదైనా సరే నేను ఒక్కనే అనుకునేవాడు ఒక్కడు ఉంటాడు. అలా ఉండడం వల్ల ఈరోజు నిజంగా ఇంత మంచి ప్లేస్లో ఉన్నాను. అండ్ ఇంత థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, నేను ఎప్పుడు నా డైలాగ్లో క్లాప్స్ కొడతాను.